కొంతమంది స్నేహం చేస్తూ ఉన్నప్పుడు కూడా ఆ స్నేహ సమయాల్లో స్నేహం చేసినట్టుగా ఉంటారు. ఇంటికి వెళ్ళి వారు చదువుకుంటారు. ఒక క్రమశిక్షణలో ఇంటిలో వారు పెరుగుతారు. పెద్దవారు అయిన తర్వాత ఎవరు క్రమశిక్షణలో పెరిగారో వారు ఉన్నతమైన స్థాయిలోనికి వస్తారు. క్రమశిక్షణ లేకుండా ఇష్టానుసారంగా బయట ఇంట ఒకే రీతిగా జీవించిన వారు ఎంతో పాడైపోతారు. అట్టి వారిని మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ బిడ్డలారా, ఈ సత్యాన్ని మీరు ఎరిగి ఉండాలి. దుష్టత్వంతో చెడు ప్రజలతో మీరు తిరగవద్దు అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, ఏ పాపాన్ని బట్టి మన జీవితాల్లో భయం వచ్చింది? ఎలాంటి సంబంధాలను బట్టి మన జీవితాల్లో భయం వచ్చింది?